బీఆర్ఎస్ ఓడిపోతుందని 6 నెలల ముందే తనకు తెలుసన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయినప్పటికీ కేసీఆర్ ప్రోత్సాహంతోనే తాను పోటీ చేశానంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ప్రస్తుతం ఎర్రబెల్లి వ్యాఖ్యలు ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు రేవంత్కు వ్యతిరేకంగా మరో వర్గం కూటమి కడుతుందంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఓడిపోయిన వాళ్ళ మాటలు జనం నంబరంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎర్రబెల్లి మాటలకు విలువలేదంటూ కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. రేవంత్కు వ్యతిరేకంగా ఓ వర్గం కూటమి కట్టిందంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా కలకలం రేగింది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎర్రబెల్లి మాటలను జనం నంబరంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎర్రబెల్లి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు వీడికి. ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, పోయి ఫోన్ చేసి వాడుతుంది అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. మేము తెలంగాణ మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ ఢిల్లీలో మహారాష్ట్రలో జీరో చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరం తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు. ఇంకా ఎర్రబెల్లి వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్లోనూ ఇటు కాంగ్రెస్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. 6 నెలల ముందే పార్టీ ఓడిపోతుందని తనకు తెలుసంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీలో దుమారం రేగుతుంటే, మరోవైపు రేవంత్కు వ్యతిరేకంగా వర్గం కూటమి కడుతుందంటూ ఆయన చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం రేపుతున్నాయి. మొత్తం మీద ఎర్రబెల్లి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కొట్టిపారేస్తున్నారు. విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు అటు బీఆర్ఎస్ సొంత పార్టీకి సంబంధించి ఓటమి గురించి మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా సీఎంకు వ్యతిరేకంగా కూటమి తయారవుతున్నట్టు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఎర్రబెల్లి మాటలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీసుకుంటుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతానని చెప్పేసి కూడా తనకు 6 నెలల ముందే తెలుసని, అలాగే కేసీఆర్ ప్రోత్సాహంతోనే పోటీ చేశానని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే అన్నారు. అదే రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్లు దార్శనికతతో పాలించారని, 15 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో దివాలా తీయించిందని చెప్పేసి కూడా తీవ్ర ఎత్తున విమర్శలు అయితే చేశారు. అయితే ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలను వాయిదా వేస్తుందంటూ కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే బారాసాట్ అంటే భారత రాష్ట్ర సమితికి 100 సీట్లు ఖచ్చితంగా ఖాయంగా వస్తాయని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రహస్యంగా సమావేశం అయ్యారని చెప్పేసి కూడా ఆయనకు 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి ఆయన అయితే ఆరోపించారు. అయితే ప్రభుత్వ పనితీరు పైన వాకాబు చేయడానికి ఇటీవల వరంగల్ కు రావడానికి కూడా రాహుల్ ప్రయత్నించారని, తన నిజ స్వరూపం బయటపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రజలతో మాట్లాడి ఆయన పర్యటనను రద్దు చేయించాలని చెప్పేసి కూడా అన్నారు. రాష్ట్రంలో సీఎం సోదరులు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఎర్రబెల్లి అయితే తీవ్ర ఎత్తున ఆరోపణలు అయితే చేశారు. అయితే రాజకీయ నాయకులు చెప్పేది ఏది నమ్మలేం, చాలా పొలిటికల్ గేమ్లు మైండ్ గేమ్లు ఆడుతుంటారు. సో ఎర్రబెల్లి కూడా మైండ్ గేమ్ ఆడుతుండవచ్చు. అయితే సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అనిశ్చితిగానే ఉంటాయి అని చెప్పేసి కూడా సహజంగానే ఆ పార్టీలో కొంత అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి ఎర్రబెల్లి చెప్పింది కూడా కేవలం గాసిప్ గానే అని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. సో మరి బీజేపీతో జత కట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకాడినటువంటి వాళ్ళు పార్టీ నేతల మాటలకు అసలు విలువే లేదని చెప్పేసి కూడా అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి ఓటమి తర్వాత జనానికి దూరమైనటువంటి పార్టీ నేతల మాటలను ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదని విమర్శించారు. సో లేస్తే నా అంత మొగోడు లేడంటూ కూడా టీఆర్ఎస్ నేతలు మరి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కూడా ఎందుకు పారిపోయారని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో సీఎం రేవంత్ చెప్పినట్లు 5 ఏళ్లు తెలంగాణలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఓడిపోయిన వాళ్ళు ఇంకెన్ని రోజులు అయితే గుర్తుంచుకున్నటువంటి పిచ్చి ఆలోచనలో అప్పుడప్పుడు ఇలా మైండ్ గేమ్లు ఆడుతుంటారని చెప్పేసి కూడా అవన్నీ తెలిసి గులాబీ టింకు అలాగే కర్రుకాల్చి వాకులు పెట్టారని చెప్పేసి కూడా ఎద్దేవైతే చేశారు. సో కింద పడ్డ పై చేయి మాదేనన్నటువంటి వాళ్ళను ఏమీ చేయలేమని చెప్పేసి కూడా సో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అలాగే కాంగ్రెస్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తీవ్ర ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు ఇటు ఇరు పార్టీలో చర్చకు దారితీశాయి. అటు బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోతుందని 6 నెలల ముందు తెలుసన్నారు. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీలో సీఎంకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైందంటూ ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ రెండు పార్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలో అయితే చర్చకు దారితీస్తున్నాయి. మొత్తం మీద ఎర్రబెల్లి వ్యాఖ్యలను పట్టించుకోవడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. ఓడిపోయిన మాటలకు విలువ లేదంటూ కాంగ్రెస్ పార్టీ అయితే కొట్టిపారేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.